Welcome to channel SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ క్యూ బై యూజింగ్ ఎరేస్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఎరే క్యూని ఎరోతో ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్ రాయడం చాలా ఈజీ. సో అసలు ఫస్ట్ క్యూ అంటే ఏంటి? Q is a linear data structure. Q అనేది ఏంటి? ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్స్. దీంట్లో మనం ఎలిమెంట్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈ క్యూలో ఎలిమెంట్స్ ఇన్సర్షన్కి డిలీషన్కి మనకి 2 డిఫరెంట్ ఎండ్స్ ఉంటాయి. ఏంటవి? ఫ్రంట్, రేర్. సో మనం ఏదైతే ఎండ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్ని రేర్ అంటారు. ఏదైతే ఎండ్ ఎలిమెంట్ని డిలీట్ చేయడానికి యూజ్ చేస్తామో దాన్ని ఫ్రంట్ అంటారు. సో ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే క్యూని ఒక ఎరే లాగా డిఫైన్ చేస్తాం. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఆఫ్ ఎరేని క్యూ అనే నేమ్తో డిఫైన్ చేస్తాము. ఆ తర్వాత క్యూ మీద మనం అప్లై చేసే ఆపరేషన్స్ అన్నీ మనం మెయిన్ ఫంక్షన్స్లో కాల్ చేసి ఆ మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసి ఆ తర్వాత వాటికి డెఫినిషన్ రాస్తాము. క్యూ మీద మనకి ఏమేమి ఆపరేషన్స్ అప్లై చేస్తాము? ఎలిమెంట్స్ ఇన్సర్షన్, ఎన్క్యూ ఆపరేషన్, ఎలిమెంట్స్ డిలీషన్, డిక్యూ ఆపరేషన్, అండ్ క్యూలో ఉండే ఎలిమెంట్స్ డిస్ప్లే. 3 ఆపరేషన్స్ మనం క్యూ మీద అప్లై చేస్తాం కదా. సో ఆ మూడింటికి మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, ఫస్ట్ హెడర్ ఫైల్ ఇంక్లూజన్ #include stdio.h. ఆ తర్వాత సైజ్ అనే ఒక వేరియబుల్ని మనం డిఫైన్ చేస్తున్నాము. సో #define size 10, ఆ వేరియబుల్ యొక్క వాల్యూ 10. ఆ తర్వాత మనము ఈ ఆపరేషన్స్ని ఫంక్షన్స్లో ఇంప్లిమెంట్ చేస్తాము. అందుకని ఫంక్షన్స్ ప్రోటోటైప్ డిక్లరేషన్స్ రాయాలి ముందు. ఓకే, ప్రోటోటైప్ డిక్లరేషన్స్ ఎలా రాస్తాము? రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ యొక్క డేటా టైప్ రాస్తాము ప్రోటోటైప్ డిక్లరేషన్లో, రైట్? సో ఇక్కడ వాయిడ్, రిటర్న్ టైప్ వాయిడ్. ఎన్క్యూ అంటే మనం ఈ ఫంక్షన్ని క్యూలో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఎన్క్యూ. అండ్ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము, దాని డేటా టైప్ ఇంటూ. అంటే ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ని మనం ఇక్కడ ఫంక్షన్ కాలింగ్లో పాస్ చేస్తామన్నమాట. అందుకని ఏదైతే ఎలిమెంట్ని మనం పాస్ చేస్తున్నామో దాని డేటా టైప్ రాసామన్నమాట ప్రోటోటైప్ డిక్లరేషన్లో. నెక్స్ట్ ఫంక్షన్ మనం అప్లై చేసే ఫంక్షన్ డిక్యూ, అంటే ఎలిమెంట్ని డిలీట్ చేసడానికి. దానికి ప్రోటోటైప్ డిక్లరేషన్ రిటర్న్ టైప్ వాయిడ్, ఫంక్షన్ నేమ్ అండ్ ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్ పెరాన్సిస్. ఇక్కడ మనం ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు, అందుకని ప్రోటోటైప్ డిక్లరేషన్లో రిటర్న్ టైప్ ఫంక్షన్స్ యొక్క డేటా టైప్స్ ఏమీ రాయలేదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ ఏంటి? డిస్ప్లే, వాయిడ్ డిస్ప్లే. ఇక్కడ కూడా మనం ఏమో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు. ఓకే, ఇక్కడతో మనం ప్రోటోటైప్ డిక్లరేషన్స్ అండ్ హెడర్ ఫైల్ ఇంక్లూజన్స్, సింబాలిక్ కాన్స్టెంట్స్ డిక్లరేషన్స్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? మనం త్రూఅవుట్ ప్రోగ్రాంలో మెయిన్ ఫంక్షన్లో సబ్ ఫంక్షన్లో యూజ్ చేసే వేరియబుల్స్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటున్నాం. మెయిన్ పైన డిక్లేర్ చేసుకుంటే మనం అవి మెయిన్లోనైనా యూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఫంక్షన్ డెఫినిషన్స్ రాసేటప్పుడు కావాలంటే అందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ చేయాలి. నెక్స్ట్, సో ఇక్కడ ఏం చెప్పాను నేను? క్యూని ఎరే లాగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక క్యూ అనే ఎరేని డిఫైన్ చేస్తామని రాశాను కదా. సపోజ్ నేను ఏ అనే ఎరేని డిక్లేర్ చేయాలనుకోండి, A10. సపోజ్ B డిక్లేర్ చేయాలనుకోండి, B10. ఇలా నేను డిఫైన్ చేస్తానా ఇంటి A10 ఇంటి B10 అని. అలాగే ఇక్కడ నేను క్యూ అనే ఒక ఎరేని డిఫైన్ చేస్తున్నా. ఆ ఎరే యొక్క సైజ్ వచ్చి సైజ్. ఈ సైజ్ అనే వేరియబుల్ వాల్యూ ఆల్రెడీ నేను 10 అని ఇచ్చాను కదా, అంటే Q10 అనే వేరియబుల్ని ఇక్కడ నేను డిఫైన్ చేస్తున్నా ఇంటి క్యూ. అండ్ మనం ఫ్రంట్ అండ్ రేర్ 2 వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. రెండింటిని కూడా -1తో ఇనిషియలైజ్ చేస్తాము. ఎందుకంటే ఇనిషియల్గా ఫస్ట్ మనం క్యూలో ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు క్యూ ఎంటీగా ఉన్నప్పుడు ఫ్రంట్ రేరు రెండు ఒక్కడు కూడా -1 దగ్గర ఉంటాయి.
సో ఫ్రంట్ అనే ఒక వేరియబుల్ని, రేర్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఆ రెండింటిని కూడా మనం -1తో ఇనిషియలైజ్ చేసాం. ఆ తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఇంటూ మెయిన్. ఓకే, ఓపెన్ బ్రేస్ మెయిన్ సింటాక్స్. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫంక్షన్ కాల్ చేస్తానని చెప్పాను కదా ఆపరేషన్స్ కోసము. ఆ ఫంక్షన్స్ నేను స్విచ్ కేస్ యూజ్ చేసుకుని రాస్తాను అనమాట. సో స్విచ్ కేస్ అంటే కంపల్సరీగా మనకి చాయిస్ ఉంటుంది కదా. సో ఆ చాయిస్ అనే వేరియబుల్ ఒక వేరియబుల్ని, అలాగే నేను ఇక్కడ ఎన్క్యూ ఆపరేషన్లో ఒక ఎలిమెంట్ని పాస్ చేస్తున్నాను కదా, ఆ ఎలిమెంట్ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ని, ఈ 2 వేరియబుల్స్ని నేను ఇంటీజర్ డేటా టైప్గా డిక్లేర్ చేస్తున్నా ఇంటూ ఎన్ చాయిస్. ఆ తర్వాత వైల్ 1 అనేది రాయాలి. వైల్ 1 ఎందుకంటే ఎప్పుడు కూడా మన మెనూ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా డిస్ప్లే అవుతుంది మనకి మెనూ 1 ఇన్సర్షన్, 2 డిలీషన్, 3 డిస్ప్లే, 4 ఎగ్జిట్. ఇలా మన మెనూ మనం ఎగ్జిట్ అయిపోయేంత వరకు, వాంటెడ్కి ఎగ్జిట్ అయిపోయేంత వరకు మనకి ఎవ్రీ టైం ఇలా డిస్ప్లే ఉంటుంది మెనూ 1 ఇన్సర్షన్, 2 డిలీషన్, 3 డిస్ప్లే, 4 ఎగ్జిట్ అని. దానికోసం వైల్ 1 రాసామన్నమాట. ఎప్పుడు లూప్ అనేది రిపీట్ అవుతూ ఉండటానికి. సో వైల్ ఓపెనింగ్. తర్వాత మన మెనూ ఎలా ప్రింట్ అవ్వాలి అలా రాయండి. సో printf \n మెనూ. సో మెనూ ఆ తర్వాత 1 ఇన్సర్షన్, 2 డిలీషన్, 3 డిస్ప్లే, 4 ఎగ్జిట్ అని డిస్ప్లే అవ్వాలి. సో printf \n ఎందుకు రాస్తున్నాము, న్యూ లైన్లో వస్తుంది ఎవ్రీ టైం. సో \n 1 ఇన్సర్షన్, \n 2 డిలీషన్, \n 3 డిస్ప్లే, \n 4 ఎగ్జిట్ ఇలా డిస్ప్లే అవ్వడానికి printf రాసాం. రాసిన తర్వాత స్విచ్ కేస్లో చాయిస్ ఉంటుంది కదా, ఆ చాయిస్ని మనం రీడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 1 అంటే ఇన్సర్షన్, 2 అంటే డిలీషన్, 3 అంటే డిస్ప్లే, 4 అంటే ఎగ్జిట్ అని రాసాం కదా. సో ఆ చాయిస్ని మనం రీడ్ చేసుకోవాలి. సో printf ఏంటెవర్ చాయిస్ అని అడిగాము. scanf %d చాయిస్లో అనే వేరియబుల్లోకి ఆ వాల్యూని రీడ్ చేస్తున్నాం. సో స్విచ్ కేస్ స్టార్ట్ చేసాము. స్విచ్ ఆఫ్ చాయిస్, స్విచ్ ఓపెనింగ్. అండ్ కేస్ 1 అయితే ఏంటి, ఇన్సర్షన్ అంటే ఏంటి, మనం ఒక ఎలిమెంట్ని క్యూలోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో దానికి కోడ్ రాయాలి. ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాం మనం. సో printf \n ఎంటర్ ఎలిమెంట్ ఫర్ ఇన్సర్షన్. మనం ఏ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాము అన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే అయినప్పుడు మనం ఎంటర్ చేసిన వేరియబుల్స్ వెళ్ళి ఎన్లో స్టోర్ అవ్వాలి. దానికోసం scanf %d %n. సో ఎన్క్యూ ఆపరేషన్ కాల్ చేస్తాను. అంటే ఎలిమెంట్ ఇన్సర్షన్ కోసం ఈ ఆపరేషన్ ఎన్క్యూ ఆఫ్ n. కేస్ 1 బ్రేక్. కేస్ 2 ఏమో డే క్యూ ఆపరేషన్, ఎలిమెంట్స్ డిలీట్ చేయడానికి బ్రేక్. కేస్ 3 ఏమో డిస్ప్లే బ్రేక్. కేస్ 4 ఏమో ఎగ్జిట్ అయిపోవడానికి ఈ మెనూ నుంచి. 1 2 3 4 కాకుండా వేరే వాల్యూస్ ఏమన్నా 5 అనో 6 అనో ఏదైనా మనం ఇంకా వేరే ఏదైనా ఇచ్చామనుకో అప్పుడు మనకి ఏం రావాలి, printf రాంగ్ చాయిస్ అని రావాలి. ఓకే, ఇక్కడతో మెయిన్ కంప్లీట్ అయింది. సో ఇది ఒకటి వచ్చేసి స్విచ్ క్లోజింగ్, వైల్ క్లోజింగ్. సో ఇంటి మెయిన్ రాసాం కాబట్టి రిటర్న్ 0 అండ్ మెయిన్ క్లోజింగ్. ఇక్కడతో మెయిన్ ఫంక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఎన్క్యూకి డిక్యూకి డిస్ప్లేకి వాటికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫంక్షన్స్ డెఫినిషన్స్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎన్క్యూ అంటే ఏంటి, ఎన్క్యూ అంటే క్యూలోకి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం కదా. సో ఇది క్యూ అనుకోండి, ఈ క్యూలోకి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చెక్ చేస్తున్నాము, రేర్ ఈక్వల్ టు సైజ్ -1 అని చెక్ చేస్తున్నాము. అంటే ఏంటి, ఇది ఎరే కదా, ఎరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ మన ఎరే యొక్క సైజ్ 10 అనుకోండి, ఇండెక్స్ లాస్ట్ ఎక్కడ ఉంటుంది, 9 ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఈ రేర్ అనేది 9 దగ్గర ఉందనుకోండి, అంటే సపోజ్ నా మ్యాక్సిమం సైజ్ 10 - 1 దగ్గర ఉంది. అంటే ఏంటి,
రేర్ లాస్ట్ పొజిషన్ దగ్గర ఉంది. రేర్లో నుంచే కదా మనం ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాము. రేర్ ఈ లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉంది అంటే క్యూ అనేది ఫుల్ అయిపోయింది. సో ఫస్ట్ ఆ కండిషన్ చెక్ చేస్తాం. నేను కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు క్యూ ఎంటీగా ఉందా, ఫుల్గా ఉందా, ఖాళీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. దానికోసం రేర్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు రాయాలి మనం కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు. ఇఫ్ రేర్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే అప్పుడు క్యూ అనేది ఫుల్గా అవుతుంది. ఒకవేళ కాదు, ఎల్స్ రేర్ సైజ్ -1లో లేదు, ఎక్కడెక్కడో ఉంది, రేర్ ఫ్రంట్లో ఉంది, ఇంకెక్కడో ఉందో, అప్పుడు ఏం చేయాలి? ఫ్రంట్ ఈక్వల్ టు -1 అంటే ఫ్రంట్ ఇక్కడ ఉందా, -1 దగ్గర ఉందా అని చెక్ చేయాలి. ఎందుకు? ఇనీషియల్గా ఫ్రంట్ రేరు మనం -1 దగ్గర ఉంచామంటే క్యూ ఎంటీగా ఉన్నప్పుడు మనము ఫ్రంట్ రేరు కూడా -1 దగ్గర ఉంటాయి. సో సపోజ్ ఫ్రంట్ని చెక్ చేస్తున్నాం మనం, ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు మాత్రమే ఈ కండిషన్ చెక్ అవుతుంది. సో ఫస్ట్లో ఫ్రంట్ ఈక్వల్ టు -1 ఉంటే దాన్ని ఏం చేయాలి? ఈ ఫ్రంట్ని 0 చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు కూడా మనం ఎలిమెంట్స్ని ఎక్కడి నుంచి ఇన్సర్ట్ చేస్తాము? రేర్లోంచి ఇన్సర్ట్ చేస్తాం. సో రేర్ని ఇంక్రిమెంట్ చేసి ఆ రేర్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. సపోజ్ మనం ఫస్ట్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకోండి, రేర్ కూడా -1 దగ్గర ఉంటుంది కదా. సో రేర్ ప్లస్ అంటే రేర్ని 0 చేయాలి. 0 చేసి క్యూ ఆఫ్ రేర్ ఇప్పుడు ఎంత? 0. సపోజ్ నేను ఏదో 9 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఆ 9 అనే ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ క్యూ ఆఫ్ 0లోకి వస్తుంది అనమాట. అర్థమైందా? ఇలా ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాను. సపోజ్ నెక్స్ట్ ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయాలనుకోండి, అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. రేర్ ఈక్వల్ టు సైజ్ -1 కాదు, రేర్ ఎక్కడ ఉంది? 0లో ఉంది, ఇక్కడికి వస్తుంది. ఫ్రంట్ ఈక్వల్ టు -1 కాదు, ఫ్రంట్ 0లో ఉంది. ఇప్పుడు రేర్ ప్లస్ రేర్ ఇంక్రిమెంట్ చేస్తుంది, రేర్ 1 దగ్గరికి వస్తుంది. అప్పుడు క్యూ ఆఫ్ రేర్లో రేర్ వాల్యూ ఎంత? క్యూ ఆఫ్ 1లో నేను సెకండ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇలా నేను ఈ కోడ్ యూజ్ చేసి ఎన్క్యూ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాను అనమాట. ఓకే, నెక్స్ట్ డిక్యూ అంటే ఏంటి? డిక్యూ అంటే క్యూలో నుంచి ఎలిమెంట్స్ని డిలీట్ చేయడం. చూడండి, ఇప్పుడు నా క్యూలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 9, 10, 2, 5 ఇలా ఏదో ఎన్ని ఉన్నాయి కొన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఎలిమెంట్స్ని డిలీట్ చేయాలి. సో వాయ్ డిక్యూ ఫంక్షన్ రాస్తాను, నేము ప్రొటోటైప్ డిక్లరేషను, ఫంక్షన్ రిటర్న్ టైపు నేము, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్, ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్ పెరాన్సిస్, నెక్స్ట్ ఓపెన్ బ్రేస్. సో ఈ ఫ్రంట్ ఈక్వల్ టు -1. సో మన క్యూ ఎంటీగా ఉన్నప్పుడు ఫ్రంట్ ఎప్పుడు కూడా -1లో ఉంటుంది. సో అందుకని ఫ్రంట్ ఈక్వల్ టు -1 చెక్ చేయాలి. ఎప్పుడు కూడా మనం ఎలిమెంట్స్ డిలీట్ చేస్తున్నప్పుడు ఎంటీ కోసం చెక్ చేయాలి, అదే ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు ఫుల్ కోసం చెక్ చేయాలి. సో ఎంటీగా ఉండి మనం ఎలిమెంట్స్ని డిలీట్ చేయలేం కదా, ఏముండవు కదా డిలీట్ చేయడానికి. సో అందుకని ఎంటీ కోసం చెక్ చేయాలి. సో ఈ ఫ్రంట్ ఈక్వల్ టు -1 దెన్ క్యూ ఈజ్ ఎంటీ. అదర్వైజ్ ఫ్రంట్ -1 దగ్గర లేదు అంటే ఫ్రంట్లో క్యూలో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి? డిలీటెడ్ ఎలిమెంట్ ఈజ్ %d క్యూ ఆఫ్ ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయాలి. సపోజ్ ఫ్రంట్ ఇక్కడ 0 ఉందనుకోండి, సో క్యూ ఆఫ్ ఫ్రంట్లో అంటే క్యూ ఆఫ్ 0 ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తాము 9ని. తర్వాత ఏం చేస్తాము? ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తాము, ఫ్రంట్ ఎక్కడికి వెళ్తుంది. నేను నెక్స్ట్ ఎలిమెంట్ డిలీట్ చేయాలనుకోండి, అగైన్ క్యూ ఆఫ్ ఫ్రంట్లో ఎలిమెంట్ డిలీట్ చేస్తా. ఫ్రంట్ ఎక్కడ ఉంది? 1 ఉంది. సో క్యూ ఆఫ్ 1 అనేది ఎంత ఉంది? 10 ఉంది. 10 డిలీట్ చేస్తా, మళ్ళీ ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తా, ఇలా. ఓకే, ఫ్రంట్లో ఉండే ఎలిమెంట్ డిలీట్ చేయాలి, ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. సపోజ్ మనం ఎలిమెంట్స్ని డిలీట్ చేసిన ప్రతిసారి ఫ్రంట్ని రేర్ని చెక్ చేయాలి. సపోజ్ రేర్ అంటే ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ దగ్గర రేర్ ఉందనుకోండి, సపోజ్ ఫ్రంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే లాస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఈ ఎలిమెంట్ని కూడా డిలీట్ చేసినప్పుడు క్యూ అనేది ఎంటీ అవుతుంది.
సో ఎంటీ కండిషన్లో ఫ్రంట్ ఎక్కడ ఉండాలి, -1 దగ్గర ఉండాలి. సో ఎప్పుడైతే ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ అయిందో అప్పుడు ఫ్రంట్ ఈక్వల్ టు రేర్ ఈక్వల్ టు -1, అంటే క్యూ ఎంటీ అయిపోయింది. ఎంటీ అయిపోయినప్పుడు ఫ్రంట్ రేరు ఎక్కడ ఉంటాయి, ఎలిమెంట్స్ లేనప్పుడు -1 దగ్గర ఉంటాయి. సో అందుకని -1 చేయాలి. సో ఎల్స్ క్లోజింగ్, ఫంక్షన్ క్లోజింగ్. ఓకే, ఇది డిలీషన్ కోసం. నెక్స్ట్ డిస్ప్లే అంటే ఏముంది, క్యూలో ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడమే. ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేయాలి, క్యూ ఎంటీగా ఉందా అని చెక్ చేయాలి, ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా అని. సపోజ్ ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఫ్రంట్ ఇక్కడ ఉందనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర రేర్ లాస్ట్ ఎలిమెంట్ దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము ఫైల్ లూప్లో యూజ్ చేసుకోవడానికి ఐ. సో ఈ రేర్ ఈక్వల్ టు -1, క్యూ ఎంటీ అనుకోండి, అప్పుడు రేర్ ఫ్రంట్ రెండు -1 ఉంటాయి. ఏదైనా ఒకటి చెక్ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్రంట్ ఈక్వల్ టు -1 ఆర్ రేర్ ఈక్వల్ టు -1, ఏ కండిషన్ అయినా మనం చెక్ చేసుకోవచ్చు. అది ట్రూ అయిందనుకోండి, క్యూ ఎంటీ, క్యూలో ఎలిమెంట్స్ ఉండవు. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందనుకోండి, క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్రంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఐ లెస్ దాన్ రేర్ వరకు ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ %d క్యూ ఆఫ్ ఐ. సో ఇనీషియల్గా ఫ్రంట్ 0లో ఉందనుకోండి, క్యూ ఆఫ్ 0 ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది 9. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఐ ప్లస్ చేస్తున్నాము. ఐ ప్లస్ చేసి ఐని రేర్తో చెక్ చేస్తున్నాము. 0 1 2 3 4 5, రేర్ 5 దగ్గర ఉందనుకోండి. సో ఐని 1 చేసి ఐ లెస్ దాన్ రేర్ ఎంత 5. సో ఐ లెస్ దాన్ 5 కండిషన్ ట్రూయే కదా. సో అగైన్ క్యూ ఆఫ్ 1 ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది. అలా ఈ ఫర్ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు మన ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైతే ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే అయినాయో అక్కడితో క్యూలో ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఎల్స్ క్లోజింగ్, ఫంక్షన్ క్లోజింగ్. సో ఇది క్యూని అరే యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రోగ్రామ్.